ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. చాలా మందికి డే మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత చాలా ఫియర్స్ ఉంటుంటాయి. నెక్స్ట్ డేకి సంబంధించిన చాలా కమిట్మెంట్స్ ఉంటుంటాయి. అది కూడా ఫినాన్షియల్ కమిట్మెంట్స్ అయి ఉంటుంటాయి. వాటికి భయపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నిద్రలు కూడా సరిగ్గా పట్టవు. ఇటువంటి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనం ఏమైనా చెప్పొచ్చా? నెక్స్ట్ డేకి సంబంధించి విజన్ ఏమైనా మనం ప్లాన్ చేయొచ్చా? సో చెప్పాలి అంటే చాలా వరకు అందరూ కూడా వాళ్ళ డైలీ లైఫ్స్లో బిజీగా అయిపోయి వర్క్ ప్రెషర్ వల్ల, పర్సనల్ ప్రెషర్ వల్ల వాళ్ళకి ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు. సో ఏంటి అంటే అలాంటప్పుడు ఏంటి అంటే సో నేను మీకు ఒక చిన్న మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే పిల్లో టెక్నిక్ అనమాట. సో ఏంటి అంటే మనం నైట్ పడుకునే ముందు మీకు లైఫ్లో ఏదన్నా ఛాలెంజ్ ఉన్నా లేదా మీరు ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా మీరు ఏదైనా గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు పడుకునే ముందు నైట్ మీకు ఏదైతే మీకు అంటే లైక్ హ్యాబిటే కావచ్చు, ఛాలెంజే కావచ్చు, గోల్ దాని గురించి ఏంటి అంటే మీరు ఒక పేపర్లో ఇలా రాసుకోవాలన్నమాట మీ విష్ ఏదైతే ఉందో. ఓకే, సో ఇక్కడ నేను ఏంటి అంటే నేను 4 o'clockకి లేవాలి అని ఒక హ్యాబిట్ అంటే నేను ఆల్రెడీ 5కి లేస్తాను, అది 4 o'clockకి లేవాలని చెప్పేసి నేను ఇది ఒక హ్యాబిట్ లాగా రాసుకున్నాను అనమాట. సో ఏంటి అంటే ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ వేకప్ అట్ 4 AM ఎవ్రీ డే. ఓకే, ఆల్రెడీ జరుగుతున్నట్టు రాశారు. యా సో యూనివర్స్కి కూడా నేను ఆల్రెడీ ముందే థ్యాంక్ యూ చెప్పినట్టుగా రాశాను అనమాట. సో ఏంటంటే మనం నైట్ పడుకునే ముందు ఈ విష్ ఏదైతే ఉందో మనము ఒక 21 times అనుకొని పడుకున్నట్టయితే సో డెఫినెట్గా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ మనం 21 times రిపీట్ చేస్తాం కదా, సో అది మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫీడ్ అవుతుంది అనమాట. సో పడుకునే ముందు మనం ఏది ఆలోచించినా లేదా మార్నింగ్ లేవగానే మనం ఏది ఆలోచించినా మన సబ్ కాన్షియస్ మైండ్ అది స్ట్రాంగ్గా స్టోర్ చేసుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో అలా మనం పడుకోగానే అదంతా ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఏంటి అంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో సో అలా ఇప్పుడు నేను ఈరోజు హ్యాబిట్ గురించి మీకు షేర్ చేస్తున్నాను కదా, సో మీరు గోల్స్ గురించి కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి, సపోజ్ మీకు ఏమైనా లోన్స్ ఉన్నాయి, ఓకే కట్టాల్సినవి. సో అప్పుడు ఏంటి అంటే థ్యాంక్ యూ గాడ్ ఐ రిసీవ్డ్ 5 lakhs rupees ఇన్ మై అకౌంట్, లేదా థ్యాంక్ యూ గాడ్ ఐ రిసీవ్ 10 lakhs rupees ఇన్ మై అకౌంట్. మీరు ఏదైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ యూనివర్స్ మీకు ఇచ్చేసినట్టుగా రాసుకోవాలి. ఓకే, రాసుకొని 21 times మీరు ఎఫర్మేషన్ లాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రతిరోజు. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ చేసి మీరు ఇది పిల్లో ముందు పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకోవడం వల్ల సో ఏంటి అంటే అదే ప్రోగ్రామ్ అవుతుంది అండ్ యూనివర్స్కి కూడా దానికి రిలేటెడ్ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లో సెండ్ చేస్తుంది అన్నమాట. 21 days అండ్ 21 times చేయాలి అంటారు దీన్ని. యా, అండ్ కొన్ని అఫర్మేషన్స్ ఏమైనా మనం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఫినాన్షియల్కి సంబంధించి లేదా ఏదైనా ఒక వర్క్కి సంబంధించి, ప్రాజెక్ట్కి సంబంధించి టెన్షన్ ఉంటుంది. మీరు అన్నట్టుగానే వాళ్ళ ప్రెజెన్స్లో ఉండలేరు అండ్ వీటిని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి మైండ్ ఎక్కడో ఉంటుంది, డౌట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏమైనా చెప్పొచ్చా? ఉషా గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ప్రాజెక్ట్ గురించి కావచ్చు, ఏదైనా వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అంటే ఎలా మనం ఎఫర్మేషన్ ఇవ్వాలి అని అడిగారు. సో ఏంటి అంటే మీరు ఏదైతే వర్క్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో లేదా ఏదైనా గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారో సో దానికి స్పెసిఫిక్గా మనం ఒక టార్గెట్ డేట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో టార్గెట్ డేట్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం కూడా ఫోకస్డ్గా ఉంటాం. సో అలాంటప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే థ్యాంక్ యూ గాడ్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ బై October 20 అలా. సో ఏంటి అంటే మంత్, డేట్ అండ్ ఇయర్ కూడా మెన్షన్ చేయొచ్చు, October 20, 2024. సో ఇలా మనము క్లియర్గా మనం స్పెసిఫికేషన్స్ అనేవి ఇస్తున్నాం కాబట్టి సో మనం ఏంటి అంటే ఫోకస్డ్గా ఉంటాం. యాక్షన్ ప్లాన్ అనేది కూడా మనం ఫాస్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు అన్నట్టుగానే చాలా మందికి బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి కావచ్చు లేదా ఇంకొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫినాన్షియల్ బర్డన్స్ ఉంటూ ఉంటాయి, ఎవరికైతే ప్రాజెక్ట్కి సంబంధించి స్ట్రెస్ ఉంటుందో, ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా గోల్ సెట్టింగ్కి సంబంధించి విజన్ని ముందే చూడగలగాలి అనుకున్న, అఫర్మేషన్స్ చేయాలి అనుకున్న మన క్లాసెస్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీరు ఏ టైమింగ్స్లో తీసుకునే అవకాశం ఉంది?
తప్పకుండా మేడం. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నట్టు మీరు ఏదైనా జాబ్ గురించి ప్లాన్ చేసినా, ప్రమోషన్ గురించి ప్లాన్ చేసినా, లేదా మీరు మీ బిజినెస్ని స్కేలప్ చేయాలనుకున్నా, సో ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. సో మార్నింగ్ ఏంటి అంటే ప్రతిరోజు మండే టు ఫ్రైడే ఉంటాయి అన్నమాట మనకు సెషన్స్ 5 AM to 6 AM వరకు. ఓకే. సో ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్రహ్మముహూర్త టైంలో మనకి మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కదా. సో మన క్లాసెస్లో కూడా ఏంటి అంటే మేనిఫెస్టేషన్ నేర్పించడంతో పాటు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయిస్తాం ప్రతిరోజు. మెడిటేషన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, గోల్స్ని రాయించడము, సో మనము ఎన్ని డేస్ చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలి, సో ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఎవ్రీ డే 5 to 6 అయితే క్లాసెస్ ఉంటాయి. మాస్టర్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటున్నారా? తప్పకుండా మేడం. ప్రీ మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయి మనకి. సో ప్రతి సండే, ఎవ్రీ సండే 11 o'clock, మార్నింగ్ 11 o'clockకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రైడే రోజు ఈవినింగ్ 8 o'clock తీసుకోవడం జరుగుతుంది. అవి రెండు మాత్రం ఓన్లీ ఫ్రీ. ఎవరికైనా కావాలి అనుకున్నా, అసలు ఏం చెప్తారు లేదంటే డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకున్నా ఆ క్లాసెస్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అంటారు. థ్యాంక్ యూ కల్పన గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఈ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి కల్పన గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే 11 o'clockకి అండ్ దాంతోపాటు ఫ్రైడే ఈవినింగ్ 8 o'clockకి ఫ్రీ మాస్టర్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి క్లాస్కి అటెండ్ అవుదాం, ఏ విధంగా చెప్తారు అండ్ దాంతోపాటు మనకి తగ్గట్టుగా క్లాస్ ఉండే అవకాశం ఉంటుందా అనే డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2 days మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలనుకున్నా, క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.